నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. శ్రీమద్ రామాయణం ఇది ఎప్పుడు చదవాలి, ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, అసలు రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజున కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి పూర్తిగా పతనమవుతున్న ఈ రోజుల్లో రామాయణం యొక్క అవసరం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒకరి పట్ల మరొకరు ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మనకి రామాయణం ఏం నేర్పిస్తుందో తెలుసుకుందాం. మనం కనుక రామాయణం గమనిస్తే 5 ఏళ్ల లోపు పిల్లలు చాలా ప్రేమగా పెంచి పెద్ద చేయమని చెప్పారు. 5 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్ని ఒక యజమాని నౌకరుతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుంటారు, ఏ విధంగా అయితే తన యొక్క పనిని చేయిస్తుంటారు, ఏ విధంగా అయితే తనకి అన్ని విషయాలు చెప్తుంటారో అలా ప్రతి విషయాన్ని కూడా చెప్తూ తనని సరైన క్రమంలో పెట్టమని చెప్పారు. 14 ఏళ్ళు దాటిన తర్వాత ఒక స్నేహితుడితో ఎలా ప్రవర్తించాలో, ఒక స్నేహితుడితో ఉంటే ఏ విధంగా ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం, అలా ప్రతి అంశాన్ని కూడాను తనకి చెప్తూ తన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ వాటికి పరిష్కారాన్ని చూపించమని చెప్పి పెద్దలు చెప్పారు. ఎందుకంటే 14 ఏళ్ల వయసు దాటిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మార్పులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరితోనైనా సరే ఆ యొక్క సమస్యలు పంచుకోవాలనుకునేటప్పుడు ఒక తల్లి కానీ తండ్రి కానీ ఈ యొక్క స్నేహభావంతో కనుక ఉంటే ఆడపిల్ల తల్లితో అలానే మగపిల్లవాడు తండ్రితో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చెప్పుకోగలరని చెప్పి మనకు ఆ విధంగా పెంచి పెద్ద చేయమని చెప్పారు. అలానే మనం రామాయణం కనుక గమనిస్తే దశరథ మహారాజు చాలా ప్రేమగా పిల్లలందరినీ పెంచి పెద్ద చేస్తారు. అలానే ఒకనొక సందర్భంలో విశ్వామిత్రుడు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్దామని చెప్పినప్పుడు కౌశల్యమాత మాట చెప్తుంది అనమాట. గురువు అనే వ్యక్తి తల్లి తండ్రి కంటే కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని చక్కగా నేర్చుకోండి, ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉండండి అని చెప్పి చిన్నప్పుడు పిల్లలకు మంచిగా బ్రతకమని చెప్పి నేర్పించింది. కాబట్టి ఆ పిల్లల యొక్క జీవన విధానం అనేది అంత గొప్పగా తీర్చిదిద్దబడింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే సరైన విధంగా సన్మార్గంలో పిల్లలు పెంచి పెద్ద చేస్తారో పిల్లల యొక్క జీవితాలు అనేవి చాలా ఉన్నతంగా ఉంటాయి. అలానే మనం శ్రీరామచంద్రమూర్తిని అతని యొక్క సోదరులు కనుక గమనిస్తే తల్లిదండ్రుల కోసం తమ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తండ్రి ఇచ్చినటువంటి మాట కోసం తన అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంత గొప్పగా ప్రవర్తించాలని చెప్పేసి మనకు రామాయణం బోధిస్తుంది. ఈ రామాయణం కనుక చిన్నప్పుడు పిల్లలకు నేర్పిస్తే ఎవరు కూడా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో బ్రతకాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా రాదు. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయండి. అలానే రెండో అంశం ఏంటంటే గురు శిష్య బంధం. ఒక గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలని చెప్పేసి మనకి రామాయణం చాలా స్పష్టంగా బోధిస్తుంది. వశిష్ఠ మహర్షి కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, పిల్లల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఎలా అంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినప్పుడు ఒక రాయిలో ఉన్నటువంటి వ్యర్థాన్ని అంతటిని కూడా పూర్తిగా తొలగించి చెట్ట చివరికి ఏది అవసరమో ఏది సరైనటువంటిదో ఆ యొక్క శిల్పాన్ని అలా చెక్కి మన ముందు ఉంచుతారు. అలానే మనకి గురువు ఏంటంటే ఒక విద్యార్థిలో ఉన్నటువంటి చెడు గుణాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి తను పరిపూర్ణంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది గురువు యొక్క లక్షణం. కాబట్టి అది మనం పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పించాలి. అలానే పిల్లలు కూడా గురువును చూడంగానే చాలా భక్తి శ్రద్ధలతో ఉండడం, ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని కూడా చాలా శ్రద్ధగా నేర్చుకోవడం, ఇది మనం రామాయణంలో చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఈ రోజున సమాజంలో తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల ఎంతమాత్రం భక్తి లేకపోవడం వల్ల పిల్లల ఆలోచనలు వచ్చినటువంటి అనేక దారుణమైనటువంటి మార్పుల కారణంగా ఎన్నో దారుణమైన సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవేవి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు గురువులు చిన్నతనం నుంచి పిల్లలకి మంచి వాల్యూస్ అనేది అందించాలి. అలానే మరో అంశం ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సంబంధం. మనం రామాయణాన్ని కనుక గమనిస్తే అనుకోకుండానే భరతుడికి రాజ్యం అనేది వచ్చింది. తన తల్లి కోరినటువంటి కోరిక కారణంగా అనుకోకుండా రాజ్యం వచ్చింది. అంత రాజ్యం వచ్చినప్పటికీ కూడా ఈ రాజ్యం నాకేం అక్కర్లేదు, నా అన్నయ్య యొక్క పాదాల దగ్గర నేను సేవ చేస్తున్న బ్రతుకుతాను, నా అన్నని మించినటువంటి ఐశ్వర్యం నాకు మరొకటి లేదని చెప్పేసి అంతటి రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేశారు. అలానే శ్రీరామచంద్రమూర్తి ఏంటంటే తన తమ్ముడు కోసం మొత్తం రాజ్యాన్ని అంతని కూడా వదిలేస్తారు. ఆ కైకేయి మాతతో ఒక మాట అంటారు, అమ్మా వరం ఎందుకు అడిగావమ్మా, నువ్వు అడిగితే నా ప్రాణం కూడా ఇచ్చేస్తానమ్మా, ఎందుకు వరం అడిగావని చెప్పేసి తన పినతల్లి అయినప్పటికీ కూడాను తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారనమాట ఆయన్ని. అంత గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అలాంటి లక్షణాలు కనుక చిన్నతనం నుంచి పిల్లలు కలవరిస్తే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా చాలా ఉన్నతంగా జీవిస్తారు. అలానే తర్వాత అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం. ఒక్క క్షణం మనం రామాయణం కనుక గమనిస్తే సీతమ్మ తల్లి ముందు రావణాసురుడు ఎన్నో మాటలు చెప్తాడు, నా రాజ్యం మొత్తాన్ని నీకే ఇచ్చేస్తానంటాడు. కానీ ఒక గడ్డి పరక తీసి ఇలా చూపించి నా శ్రీరామచంద్రమూర్తిని మించినటువంటి ఐశ్వర్యం నాకు మరొకటి లేదు, అతనిని తప్ప నా మనసులో ఇంకొక కనీసం కలలో కూడా నేను ఉంచుకోనని చెప్పేసి అంత గొప్పగా ఆ తల్లి మాట్లాడుతుంది. మనకి స్వామి వివేకానంద వారు అలానే గాంధీ గారు ఒక మాట చెప్తారు, సీతమ్మ తల్లి కారణంగానే ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి అంత కీర్తి వచ్చింది. సీతమ్మ తల్లి కనుక తన మనసులో పొరపాటున ఎందుకీ కర్మ, ఎందుకీ నాకు కష్టం అని చెప్పేసి కనుక ఏదైనా తప్పుడు ఆలోచన ఎంత మాత్రం చేయదామే కానీ చేసి ఉంటే ఈ రోజున రామాయణం ఇంకోలా ఉండేది, శ్రీరాముడి జీవితానికి ఎంత కీర్తి వచ్చేది కదని చెప్పేసి అంత గొప్పగా సీతమ్మ తల్లి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంతో మంది మహాత్ములు మాట్లాడారు. నిజంగానే సీతమ్మ తల్లి అంత గొప్పది కాబట్టినే శ్రీరాముని యొక్క కీర్తి అంత గొప్పగా ప్రకాశించింది. అలానే శ్రీరామచంద్రమూర్తి ఏంటంటే సీతమ్మ తల్లి దూరం అయిన తర్వాత చిన్నపిల్లల కంటే కూడా చాలా దారుణంగా ఏడుస్తూ ఎంతో బాధపడతారు. అలానే ఏంటంటే తనకి ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను ఎంత మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా కేవలం సీతమ్మ తల్లిని మాత్రమే మనసులో ఊహించుకుంటూ ఆ సీతమ్మ తల్లిని తప్ప మరొకరెవరిని కూడా కనీసం కన్నెత్తి కూడా చూడటువంటి మహాత్ముడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి మనం చిన్నతనం నుంచి కనుక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లిని కనుక జీవితాన్ని కనుక మనం నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లల సన్మార్గంలో నడుస్తారు. అది మనం పిల్లలకు తెలియజేయాలి. అలానే తర్వాత బంధం ఏంటంటే స్నేహబంధం. మనం రామాయణం కనుక గమనిస్తే స్నేహబంధం గురించి ఒక గొప్ప మాట చెప్తారు. ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయడం అనేది చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత అవసరమైనా సరే చెడ్డవారితో కనుక స్నేహం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఈ వ్యక్తి కూడా పతనం అవుతాడు. కాబట్టి
అక్కడ నిజానికి వాలితో కనుక శ్రీరామచంద్రమూర్తి స్నేహం చేస్తే 2 క్షణాల్లో ఈ యొక్క వాలి సీతమ్మతల్ని తిరిగి తీసుకుని వచ్చేసేవాడు రావణాసుడి దగ్గర నుంచి. కానీ వాలి అనేవాడు దుర్మార్గుడు కాబట్టి వాడితో ఎంత మాత్రం స్నేహం మంచిది కాదని చెప్పి సుగ్రీవుడితో స్నేహం చేసి, సుగ్రీవుడు సన్మార్గంలో ఉన్నాడు కాబట్టి, సుగ్రీవుడు మంచివాడు కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేసి తన యొక్క సీతమ్మతల్ని వెనక్కి తీసుకుని రావడం అనేది మనం రామాయణంలో గమనిస్తాం. ఎప్పుడు కూడా మంచివారితో మాత్రమే స్నేహం చేయమని చెప్పేసి మనకి రామాయణం బోధిస్తుంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని చెప్పి, నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు, నువ్వు ఎలాంటి వాడు నేను చెప్తానని చెప్పేసి పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు సన్మార్గంలో ఉండేటట్టుగా మంచి వారితో మాత్రమే స్నేహం చేయండి, అది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. అలానే తర్వాత అంశం ఏంటంటే వినయం, విధేయత, గౌరవం. ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం అహంకారం తెచ్చిపెట్టుకోకుండా సద్గుణాలతో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క కీర్తి మరింత ప్రకాశిస్తుంది. అదే మనం రావణాసుని కనుక తీసుకున్నాం అనుకోండి, వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా వాడు సన్మార్గంలో లేకపోవడం వల్ల, చెడు ఆలోచన వల్ల, చెడు కామం వల్ల వాడు పూర్తిగా పతనం చేసుకొని వాడి యొక్క రాజ్యాన్ని పతనం చేసి వాడి యొక్క అన్నదమ్ములను వాడిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు. కాబట్టి ఏంటంటే చెడు లక్షణాలు ఉన్నవాడు ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పతనం అవుతాడు. మంచి లక్షణాలు ఉన్నవాడు ఖచ్చితంగా మంచి కీర్తిని సంపాదించుకొని ఉన్నతంగా నలుగురికి ఆదర్శం అవుతారని చెప్పేసి మనకి రామాయణం బోధిస్తుంది. అలానే తర్వాత అంశం ఏంటంటే చెప్పుడు మాటలు వినడం అనేది చాలా పెద్ద ప్రమాదకరం. మనం చెప్పుడు మాటలు ఎప్పుడైతే వినే అవకాశం కల్పిస్తామో ఖచ్చితంగా మన యొక్క కుటుంబాలు అనేవి విచ్ఛిన్నం అవుతాయి, మన కుటుంబాలు అనేవి పతనం అవుతాయి. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవారిని ఎంత మాత్రం కూడా దగ్గరికి రానివ్వద్దు. మనం కైకేయి మాత యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే మందర అనేటువంటి ఒక ఆమె నిరంతరం కూడా చెప్పుడు మాటలు చెప్తూ అంతవరకు కూడా శ్రీరాముని మీద ఉన్నటువంటి ప్రేమనంతటి కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి ఆమె యొక్క మనసును పూర్తిగా పాడు చేసి మొత్తం రాజ్యాన్ని అంతటి కూడా సర్వనాశనం చేసింది. ఆ తర్వాత ఆమె ఎంతో బాధపడాల్సి వచ్చిందో మనం స్పష్టంగా చూస్తాం రామాయణంలో. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవారిని ఎంత మాత్రం కూడాను దగ్గరికి రానియొద్దు, అది చాలా ప్రమాదం. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పినా సరే వాటిని ఎంత మాత్రం కూడా వెంటనే గుడ్డిగా వినడం, గుడ్డిగా నమ్మడం చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి మనకి రామాయణం బోధిస్తుంది. అలానే తర్వాత అంశం ఏంటంటే ఎవరైతే సన్మార్గంలో జీవిస్తూ, ఎవరైతే నలుగురు హితం కోసం బ్రతుకుతారో, ఎవరైతే ఇతరుల కష్టాలను తన కష్టంగా భావించి వారికి సహాయం చేయాలని చూస్తారో అలాంటి వ్యక్తి ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిపోతారు. అలాంటి గొప్ప జీవితం గడిపేటువంటి వ్యక్తినే స్వామి హనుమ. కాబట్టి హనుమ యొక్క ఆరాధన చేస్తూ హనుమని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క సద్గుణాలను మనం కూడా అలవర్చుకుని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ఉండాలో, చెడ్డవారితో ఏ విధంగా ఉండాలో, మంచివారితో ఏ విధంగా ఉండాలో, ఎంత మాత్రం అహంకారం లేకుండా ఏ విధంగా ఉండాలో ప్రతి అంశాన్ని కూడా ఆయన నుంచి మనం నేర్చుకుని ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి గొప్ప లక్షణాలను అలవర్చుకుని గొప్ప గొప్ప ఆశయాలతో నలుగురికి సహాయం చేస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దుతూ మంచి ఆలోచనలతో మనం ముందుకు సాగాలని చెప్పి మరొకసారి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.